Guys, ready, 1, 2, 3, start camera. Attack. నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి అంతే. Dialogue cuts. One more take. Hi friends, actually previously in కొన్ని jobs చేసా but tech support. You don't understand what I'm telling you. I previously worked for some companies like based on tech support. So what మీద means satisfaction లేకుండే and డిస్టర్బ్ చేయకు, ఫ్లో అవుతుంది. కంటిన్యూ. అంటే ఫ్రెండ్స్ త్రూ బిఆర్ఎన్ గురించి తెలిసింది. అంటే స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీన్స్ వేరే ఇన్స్టిట్యూట్స్ అనుకున్నాను, బట్ టెక్నికల్లీ 8 hours 10 hours అంటే ప్రాక్టీస్ మీద అంటే వేరే కోచింగ్ సెంటర్స్ లేవు. సో వన్స్ టెక్నికల్ కోసమనే మెయిన్గా చూసాను. అండ్ ఇక్కడికి వచ్చాక అండ్ గైడెన్స్ ఫస్ట్ గోపి సార్ని కలిసాను. అండ్ ఈ గేవ్ మీ లాట్ ఆఫ్ లైక్ అంటే ధైర్యం ఇచ్చాడు. అండ్ మంజు సార్ గైడెన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ మీరు అంటే సార్ వాళ్ళు చెప్పిన టైంకి అప్లోడ్ చేయడం ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ బికాస్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ టైం సెన్స్ రెగ్యులర్గా రావాలి. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యాక్చువల్లీ. నేను టైంకి రాను. అండ్ ఇంకా ఎక్కువ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా అంటే షూర్లీ విల్ గెట్ టైం అవుతారు. సో బిఆర్ఎన్ ఏంటంటే లైక్ టెక్నికల్గా బాగా నేర్చుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టీమ్ వర్క్ మంచిగా ఉంటుంది. టీమ్ మెంబర్స్తో బాగా మీన్స్ మింగిల్ అయితే ష్యూర్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అంటే ఇంపాసిబుల్ మైట్ బి పాసిబుల్ అన్నట్టు. సో బిఆర్ఎన్ నాకు టెక్నికల్ వైజ్గా అండ్ ఐ గేవ్ మీ న్యూ లైఫ్ అన్నట్టు. అంటే వేరే ఆపర్చునిటీ లేదు. అంటే అన్ని టెక్ సపోర్ట్ జాబ్స్ చేశాను, బట్ ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు పేర్లో ఆర్ఎల్స్ ఇన్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఐ డోంట్ థింక్ సో వచ్చేదో కాదో నాకు తెలీదు. బట్ ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాను. అండ్ దిస్ ఆల్సో గేవ్ మీ న్యూ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ మంచిగా అయ్యారు. టీం వర్క్ బాగుంది. మా బ్యాచ్లో సార్ వాళ్ళు ఎప్పుడు అనేవారు మీ టీం వర్క్ చాలా బాగుంటుంది అని. సో మీరు కూడా అలా గ్రో అప్ అవ్వండి. సో కైండ్లీ వన్ రిక్వెస్ట్, డోంట్ ఫాలో మీ మీన్స్ నన్ను తీసుకోకండి. అంటే సీనియర్ లాగా చెప్పమంటున్నారు కదా, సో దట్ ఐఎమ్ గివింగ్ వన్ అడ్వైస్ అంతే. దట్స్ ఇట్. And especially I would like to thank Gopi sir and Manju sir. They gave me lot of encouragement and lot of support to us. అంటే డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి. సో ఎక్కువ R&D మీద వర్క్ చేయాలి. బికాజ్ ఫ్యూచర్లో మనం ఇఫ్ వీ జాయిన్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్స్ ఆర్ మీన్స్ మనమే వెతుక్కోవాలి. మనకు ఒక సపోర్ట్ ఉండదు. అలా హెల్ప్ఫుల్ అయింది బాగా. దట్స్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవీందర్ రెడ్డి. సో నేను 2011 పాస్ అవుట్ ఎంసీఏ. సో అప్పటి నుంచి నేను ఏంటంటే ఎంసీఏలో ఫైనల్ ఇయర్ ఉండగానే నేను అబాబ్ అని క్లాస్కి వెళ్ళాను అమీర్పేటలో. అది ఎలా అంటే ఇంకా సేమ్ కాలేజ్కి పోయినట్టే, పోతే పోయినా లేకుండా లేదు. వస్తా పోతా 10,000 పోయినాయి. నెక్స్ట్ .NETకి వెళ్దామని చెప్పి జస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయిగానే వాడు ఫోన్ చేసి అంటే .NET రేస్లో అన్నాడు. సరే ఏదో బెస్ట్ చెప్పా అన్నాడు. ఒకటి మీడియా టెక్నాలజీ ఒకటి ఉంటుంది, ఏదో నేను కూడా మర్చిపోయాను. సో దానికి 5,000 తల పెట్టిన. నెక్స్ట్ ఇంకా ఎంత ఏం చేసినా సరే కానీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో సపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్.
మనకి C++ అయినా తెలిసి ఉంటాయి ఏంటి లాంగ్వేజ్. నేను దాంట్లో ఇక డైరెక్ట్ టైప్స్ అవి ఉంటాయని తెలుసు. బట్ ఏంటంటే అవి ఎట్లా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారో మనకు తెలియదు. సరే ఇక్కడికి వచ్చినాకనే నాకు తెలిసింది. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చినాకనే ఇంటీజర్ ఎట్లా యూజ్ చేస్తారు, వేరియబుల్ ఎట్లా యూజ్ చేస్తారు అన్నీ ఇక్కడికి వచ్చినా తెలిసింది నిజంగా. అంటే అది సారు ఒక 50% ఏం చేసినా మా ఫ్రెండ్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ సాయి, కార్తిక్ అన్న, భరత్ నా పక్కన వచ్చిన వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు నాకు. అంటే టీం వర్క్ అనేది మా దగ్గర చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు బేసిక్గా కన్ఫామ్గా ఒకటి చెప్పాలంటే సార్ ఏ టాస్క్ ఇచ్చినా ఫస్ట్ ఒక అట్లీస్ట్ 50% కానీ 75% మీరు చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ ఇంకా తప్పదురా బాబు అనుకున్నప్పుడు నీకు గూగుల్ ఉంది కదా, దాంట్లో ఏది పడితే నువ్వు ఏ బండబుద్ధులు అడిగినా చెప్తుంది అసలు. సో దాంట్లో నువ్వు ట్రై చేయండి. నీకు ఇంకా రాకుంటే అర్థం కాకుండా నెక్స్ట్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోండి. నేను చేసిన తప్పు ఏంటంటే సెర్చ్ చేసేవాడిని. నెక్స్ట్ ఏంటంటే ఇంక నెక్స్ట్ ఫ్రెండ్స్ని ఎమ్మటే. సో దానివల్ల నాకు ఇప్పుడు లాస్ట్లో ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు నేను బాధపడుతున్నాను అన్నట్టు. స్టార్టింగ్లో నేను కొంచెం లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా నేను నా ఓన్గా చేసుకునేది ఉండేది. సో లాజిక్ అనేది కొంచెం ప్రతి వాళ్ళకి నెట్ నుంచే వస్తుంది, కానీ అది వెతికే ఒప్పుకుంటాం మన దగ్గర. సో అట్లా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు రెగ్యులర్గా రండి, ఒక 1 అవర్ అటు ఇటు అయినా సరే రండి కంపల్సరీ. సో సార్ని అడగండి క్లాస్ ఉంటుందా అని. మీకు ఎమర్జెన్సీ అయితేనే మీరు తీసుకోండి. ఇంతకుముందు మనం అమీర్పేట క్లాస్కి వెళ్ళినప్పుడు ఏంది, వస్తాం పోతాం, లేకుంటే ఎవరు అడగారు అక్కడ పట్టించుకోరు మనం. బట్ ఇక్కడ కన్ఫామ్గా మనం ప్రీవియస్ కానీ లేకుంటే ముందు కానీ ఒక 1 అవర్ ముందు కానీ ఇంటిమేట్ చేయాలి. సో ఇంకా అదేవిధంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. నాకుండే అసలుకి బయట తిరుగులకి నాకు అసలు నిజంగా బీభత్సంగా ఉంటుంది. అసలు ఒకరోజు కూడా వాళ్ళ దగ్గర ఉండబట్టు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ఫెక్టే నేను 4-5 మంత్స్ వచ్చిన. మా ఫ్రెండ్స్ అన్న నువ్వేంద్ర అసలు అంత దూరంగా పోతున్నావు క్లాస్కి, ఇలా సార్లు ఇస్తున్నారు అంటే ఇస్తున్నారని. అంతే. ఇప్పుడు మనకు ఇంకా లాస్ట్ ఏజ్ ఉన్నది. ఇప్పుడు 2011 పాస్ అవుట్ అంటే 3 years ఆల్మోస్ట్. ఇంకా 1 year అయితే నువ్వు ఏం చేస్తున్నారు ఇంకా వేస్ట్ అనమాట. ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరూ అన్నారు మన ఇంట్లో వాళ్ళ బాధ కానీ పక్కన వాళ్ళ బాధ ఎక్కువ ఉంటుంది. ఏది ఇంకా వేస్తలేడు, వాళ్ళ కొడుకు ఏమైనా వేస్తున్నారు, 5,000 జాబ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఏం చేస్తారేనా అంటే టార్చర్ ఎట్లుంటుంది అంటే ఇంకా భరించలేము టార్చర్. నాకు ఎంసీఏ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మిడిల్కి వచ్చిన తర్వాత నాకు నా మీద కాన్ఫిడెంట్ వచ్చింది. సో నేను అనుకునేవాడిని నాకు అంటే సొంతంగా నేను జాబ్ తెచ్చుకోగలుగుతాను అనుకునేవాడిని. బట్ ఏంటి నేను తెచ్చుకున్నాను. ఇంకా ఇట్లా టీం వర్క్ మాత్రం ఫుల్ చేయండి. బట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్ హెల్ప్ తీసుకోండి. కానీ ముందే అసలు మనకు ఓకే లేనట్టు టక్క కాపీ పేస్ట్ చేయకండి. సో అట్లా మన దాంట్లో కొంచెం చేసినాము, అయినా ఇంకా ఏదో ఒకటి చేసుకుంటా వెళ్ళ వెళ్తాను. తప్పది నేర్చుకోవాలి. అయితే మళ్ళీ ఒకసారి క్లాస్కి వెళ్తే సార్ మళ్ళీ 30,000 ఇప్పుడు పెరుగుతుంది, రేట్ పెరిగింది. సో ఇక్కడ గోపి సార్ కానీ మన మంజు సార్ కానీ మీరు ఎట్లా ఫ్రీగా ఉండండి. అసలు మీకు ఇంకా సబ్జెక్ట్ పరంగా కాకుండా పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీకు సాధ్యమైనంత వరకు సార్కి పర్సనల్ కలిసి ఎక్స్ప్రెస్ చేయండి. వాళ్ళు మీరు 12కి 1కి ఎట్లా కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు. అది డిఫరెంట్గా జరుగుతుంది. అసలు ఒకవేళ నీకు చాలా ప్రాబ్లం ఉందనుకోండి, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది ఏమైనా సజెషన్ కదా, మీకు కొంతమంది చెప్పుకోరు కదా, మనసులో పెట్టుకొని ఏం చేయాలో ఆలోచిస్తారు. సో మీకు ఫ్రీ అంటే సార్ వాళ్ళతో చెప్పుకోవాలనుకుంటే చెప్పండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు. నిజంగా కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు కూడా. సో ఎందుకంటే నేను ఒకసారి మంజు సార్ 2 సార్లు కలిసాను నేను. బట్ ఇట్లా ఉంది సార్ ఇట్లా అంటే ఏం కాదు, ప్యానల్లో చేసుకుంటావు, అదే ఏదో కూడా అవుట్ వస్తుంది. నాకు అవుట్ వచ్చింది ఇండోర్ అది అంటే అంత దూరం పోదా సెకండరీ. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టం నాకు. అంటే నేను చెప్తున్నాను అది పోతున్నా. బట్ ఏంటంటే నాకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది. నాకు అంటే ఇంకో 15 రోజులైనా సరే మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అంటున్నారు. కొంతమంది పోమంటా, కొంతమంది ఏమో అరే ఎందుకు లేరా ఇంకా 15 రోజులు అయితే నీకు జాబ్ ఇంతవరకు రాలేదు, అసలు నీ ఓన్ జాబ్ తీసుకున్నావు, ఇంకా 10 days అయితే నీకు తెచ్చుకుంటారా కంపల్సరీ, దగ్గర చెన్నై కానీ ఇక్కడ చూడరా అంటున్నారు. సో నేను డైలాగ్లో ఉన్నా, ఎట్లాగో అప్లై చేసిన అన్నీ పంపిస్తున్నాను. ఏంటి ఏం రాకుంటే వెళ్ళిపోదామని డిసైడ్ అయినా. ఇంత రోజులు అందరి మాట విన్నాను, బట్ ఇంకా నా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అంతే. ఇంకా